నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చెరుకు తీపి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గ్రామాల్లోని రైతులు పండించే చెరుకు చాలా రుచిగా ఉంటుందని అడవిలో ఉన్న ఒక గున్న ఏనుగు మిత్రుల ద్వారా తెలుసుకుంది. అదే విషయం అమ్మకు చెప్పింది. అది నిజం కాదు, పొలాల్లో పండించే వాటికన్నా సహజంగా అడవిలో దొరికేవే రుచిగలవి. అయినా రైతులు కష్టపడి పండించుకునే వాటిపైన నీకెందుకు మనసు మళ్ళింది? ఆశపడి పొరపాటుగా కూడా గ్రామాల్లోకి వెళ్ళొద్దు, మనుషుల కంట పడొద్దు, నీ ప్రాణాలకు ప్రమాదం అని అమ్మ ఏనుగు హెచ్చరించింది. అయినా గున్న ఏనుగు మనసు పొలాల్లో పండించే చెరుకు మీదే ఉండిపోయింది. ఒకరోజు రాత్రి అమ్మ ఏనుగు నిద్రపోతుండగా చెప్పా పెట్టకుండా అడవి నుంచి ఓ గ్రామం వైపు బయలుదేరింది. మైళ్ళ కొద్దీ కష్టపడి నడిచాక చెరుకు తోట కనిపించింది. ఆనందంతో తోట వైపుకు పరుగులు తీస్తూ ఉంటే కాల్జారి వ్యవసాయ బావిలో దబీమని పడింది. అందులో మునిగిపోయేంత నీళ్లు లేవు, కానీ బావి నుంచి బయటపడటానికి మాత్రం నానా తిప్పలు పడసాగింది. బావి నీళ్లలోనే 4-5 సార్లు గుండ్రంగా తిరిగింది. ఏమైపోతానో అని భయపడ్డ ఏనుగు ఘీంకరించడం ప్రారంభించింది. ఏనుగు అరుపులు విని అక్కడే ఉన్న కప్పలు, ఏనుగు బావా, అంత గట్టిగా అరవద్దు, మనుషులు విన్నారంటే నిన్ను చితకబాస్తారు. మా మిత్రులను తీసుకొచ్చి నిన్ను ఎలాగోలా గట్టున పడేస్తామని భరోసా ఇచ్చాయి. బిత్తర చూపులు చూస్తూ గున్న ఏనుగు అరవడం ఆపేసింది. కప్పలన్నీ దుముక్కుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న తొండ, తాబేళ్ళు, నక్కలను తీసుకొచ్చాయి. అవన్నీ బావి చుట్టూ తిరిగి ఏనుగును బయటపడేయాలా అని ఆలోచించాయి. ఒకచోట బావికి ఉన్న రాతి కట్టడం దెబ్బతిని రాళ్ళన్నీ వదులుగా ఉండటం గమనించాయి. కొన్ని జంతువులు రాతి కట్టడంలోని కొన్ని రాళ్లను తీసి బావిలో పడేశాయి. వాటి మీద ఏనుగు నిలబడేటట్లు చేశాయి. మరికొన్ని జంతువులు ఒడ్డును కొంచెం తవ్వి ఎటవాలుగా దారి చేశాయి. ఏనుగు సులభంగా ఎక్కి రావడానికి కొంచెం మట్టి కూడా తెచ్చిపోశాయి. దారి కనిపించగానే గున్న ఏనుగు ప్రాణం లేచొచ్చింది. తొండం ముదిరి కాళ్ల సాయంతో ఒడ్డుపైకి పాకడం ప్రారంభించింది. పట్టు కుదరక 1-2 సార్లు కాల్జారి నీళ్ళలో పడింది. ఏడుపు ముఖం పెట్టి బాధగా జంతువుల వైపు చూసింది. ఒడ్డు మీద ఉన్న జంతువులన్నీ గట్టిగా ధైర్యం చెప్పడంతో మరోసారి ప్రయత్నించి ఎలాగో ఒకలా బావి నుంచి బయటపడింది. ఇంతలో అమ్మ ఏనుగు అడవి నుంచి పరుగులు తీస్తూ వచ్చి అక్కడికి చేరుకుంది. చెప్పకుండా వచ్చినందుకు గున్న ఏనుగును తిట్టిన తిట్టకుండా తిట్టింది. తన బిడ్డను ఆపద నుంచి రక్షించినందుకు జంతువులకు ధన్యవాదాలు తెలిపింది. పక్కనే ఉన్న జంతువులు గబగబా చెరుకుగడలు కొన్ని కోసుకొచ్చి, కావాలంటే తిని చూడు, చెరుకు తీపి ఎక్కడైనా ఒక్కటే అని గున్న ఏనుగుకు చెప్పాయి. 2 చెరుకుగడలు తిని, నిజమే, రెండింటి రుచులు ఒకటే, పొరిగింటి పుల్లకూర రుచి అని తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయను అని గున్న ఏనుగు ప్రమాణం చేసింది. జరుగుతున్న అలజడి గమనించిన గ్రామస్తులు కత్తులు, కర్రలు ఎత్తుకుని రావడం కనిపించింది. వెంటనే ఏనుగులు అడవిలోకి పరుగులు తీయడం ప్రారంభించాయి. జంతువులన్నీ తలా ఒక దిక్కుకు పారిపోయాయి. చెట్ల మీద కోకిలమ్మలు కుహు కుహు రాగాలు పలికాయి. సమాప్తం.